హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శరత్ చంద్ర ముందు అపూర్వ నిజ స్వరూపం బయటపెట్టి తనని ఎందుకు కిడ్నాప్ చెయ్యాలి, ఎందుకు చంపాలి అనుకుంటుందో తెలుసుకోవడానికి భూమి శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. కానీ గుమ్మం ముందే నక్షత్ర భూమిని ఆపేస్తుంది. ఇక కర్రతో భూమిపై దాడి చేయబోతూ ఉండగా భూమి నక్షత్ర చేతిలో నుండి కర్రని లాగేసుకుంటుంది. ఆ కర్రని రెండు ముక్కలుగా విరిచి అటు ఇటు పారేస్తుంది భూమి. ఇంకా ఇలా అంటూ ఉంటుంది, నక్షత్రాన్ని నన్ను కొట్టడానికి నీకు కర్రలు కావాలేమో, కానీ నాకు నా చేతులే చాలు. అయినా నేను ఆయనతో మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళను. కానీ ఇలా గొడవ పడుతూ ఇంట్లోకి రావడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా నక్షత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అపూర్వ బయటికి వచ్చి, వెరీ గుడ్ బేబీ, దాన్ని ఇంట్లో నుండి పంపించేశావు అని అంటుండగా, అవును మామ్, తోక ముడుచుకొని పారిపోయింది. ఇంకొకసారి మన ఇంటి గుమ్మం కూడా తొక్కాలి అనుకోదు అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇంకొకసారి వస్తే ఈసారి నేనే దాన్ని కాళ్ళిరగొడతాను అని అపూర్వ అంటూ ఉంటుంది. కానీ అది మళ్ళీ వస్తాను అని చెప్పింది మామ్, ఎందుకలా అందంటావు అని నక్షత్ర అడుగుతూ ఉండగా అపూర్వ ఆలోచనలో పడిపోతుంది. ఇక కోపంగా వెళ్తున్న భూమి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. భూమి, ఏంటి నువ్వు ఇలా వెళ్ళిపోతే నువ్వు అనుకున్న పని ఎలా జరుగుతుంది? థింక్ నువ్వు అనుకున్న పని సాధించి తీరాలి అని అనగానే అపూర్వకి కాల్ చేసి మాట్లాడాలని భూమికి ఆలోచన వస్తుంది. ఇక నాగు ఫోన్ తీసి అపూర్వకి కాల్ చేస్తుంది. ఇంకా నక్షత్ర అపూర్వ ఇద్దరు గుమ్మం దగ్గరే నిలబడి ఉంటారు. ఇక అదే మళ్ళీ ఫోన్ చేస్తుంది బేబీ అని అపూర్వ అంటుండగా, ఇకపై ఇంటికి రానని చెప్పడానికి చేసిందేమో మామ్ అని అంటూ ఉంటుంది నక్షత్ర. అటువంటి మాటలు అది మాట్లాడదు బేబీ అని అంటూ ఉండగా, మరి ఎందుకు చేసిందో కనుక్కో మామ్, ఫోన్ లిఫ్ట్ చేయి అని నక్షత్ర అనగానే హలో అని అంటుంది అపూర్వ. ఇంకా అపూర్వ కోపంగా ఇలా అంటుంటుంది, ఎందుకే మళ్ళీ ఫోన్ చేశా? ఇకపై మీ ఇంటికి రాను అని బ్రతిమిలాడుకోవడానికి ఫోన్ చేసావా అని అపూర్వ అంటుండగా, అంత సీన్ లేదు, మీరిద్దరూ వచ్చి నన్ను మీ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్ళాలి అని భూమి అనేస్తుంది. దానికి అపూర్వ షాక్ అవుతూ, ఏంటి పగటి కలలు కంటున్నావా? నీకంత సీన్ లేదు, మేము నిన్ను అస్సలే ఇంట్లోకి రమ్మని పిలవం అని అపూర్వ అనేస్తుంది. సాధ్యం కానిది చేసి చూపెట్టడమే ఈ భూమి స్టైల్ అని అంటూ, ఖచ్చితంగా కాసేపట్లో మీరిద్దరే వచ్చి నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించి మరీ తీసుకెళ్తారు అని అంటూ భూమి కాల్ కట్ చేస్తుంది. ఇక ఏమైంది మామ్, ఏమంటుంది అని నక్షత్ర అడుగుతుండగా, మనిద్దరం వెళ్ళి దాన్ని ఇంటికి రమ్మని పిలుస్తామంట అని అంటుండగా, నో నెవర్ మామ్, దాన్ని ఎవరు పిలుస్తారు అని నక్షత్ర అంటూ ఉంటుంది అపూర్వతో. ఇక ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ శరత్ చంద్రకి కాల్ చేసి మాట్లాడదాం అని అనుకుంటుంది. ఇక అనుకోగానే శరత్ చంద్ర మొబైల్ నెంబర్ని డయల్ చేసి కాల్ చేస్తుంది. హలో, ఎవరు అని శరత్ చంద్ర అడుగుతుండగా, నానా అన్న పదం నోటి మీదికి వచ్చి కూడా మింగేస్తూ కంట తడి పెట్టుకుంటూ, అంకుల్ నేను భూమిని అని అంటూ ఉంటుంది భూమి. నువ్వా అమ్మా, బాగున్నావా, ఎలా ఉన్నావు, అయినా ఎక్కడున్నావు ఇప్పుడు? మొన్న నువ్వు కనబడట్లేదని గగన్ ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసేసాడమ్మా, నిజంగానే నువ్వు కనిపించకుండా పోయావా, ఏం జరిగిందమ్మా అని శరత్ చంద్ర అడుగుతుండగా, అవునంకుల్, నేను కిడ్నాప్ అయ్యాను అని భూమి చెప్పేస్తుంది. అవునా, నిజంగానా? అంటే గగన్ చెప్పిన మాట నిజమే అన్నమాట. ఎలా ఉన్నావు తల్లి ఇప్పుడు అని శరత్ చంద్ర అడుగుతుండగా, బాగానే ఉన్నాను అంకుల్, గగన్ గారే టైంకి వచ్చి నన్ను సేవ్ చేశారు అని చెప్తూ ఉంటుంది భూమి. అవునా, నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరమ్మా అని శరత్ చంద్ర అడుగుతుండగా, అవన్నీ ఫోన్లో మాట్లాడుకునే మాటలు కావు అంకుల్, ఒకసారి కలిసి మాట్లాడుకోవాలి అని భూమి అంటూ ఉంటుంది. అయితే ఇంటికి వచ్చేయమ్మా
అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఇంటికి వచ్చాను అంకుల్, బయటే నిలబడ్డాను అని అంటూ ఉంటుంది భూమి. బయట నిలబడడం ఎందుకు తల్లి, లోపలికి వచ్చాయి అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. రావాలనే ఉంది అంకుల్, కానీ భయంగా ఉంది, ఇంట్లోకి రానిస్తారా, ఎవరేమైనా అంటారేమోనని అని భూమి అంటుండగా, మన ఇంటికి రావడానికి నీకేం భయం అమ్మా, లోపలికి వచ్చాయి, అయినా నువ్వు భయంగా ఉంది అంటున్నావు కాబట్టి అపూర్వాని పంపిస్తాను అని అంటుంటాడు శరత్ చంద్ర. తను వస్తుందంటారా అని అడుగుతూ ఉంటుంది భూమి. ఖచ్చితంగా వస్తుంది, నేను పంపిస్తానాగు అని అంటూ కాల్ కట్ చేసి అపూర్వ అని అరుస్తూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక అపూర్వతో పాటు నక్షత్ర కూడా అక్కడికి వస్తుంది. బావా అని అపూర్వ అంటుండగా, భూమి వచ్చిందంట, ఇంటి బయటే ఉందంట, తను భయపడుతుంది, మీరు తనని అంతలా భయపెడుతున్నారా అని శరత్ చంద్ర అంటుండగా, అయ్యో అయ్యో అబ్బబ్బే, మేమెందుకు భయపెడతాం అని అంటూ ఉంటుంది అపూర్వ. మీరిద్దరూ వెళ్ళి తనని తీసుకురండి అని శరత్ చంద్ర అంటుండగా, మేమిద్దరమేనా అని అంటూ ఉంటుంది అపూర్వ. లేదంటే చెప్పు, నేనే వెళ్తాను, వెళ్ళనా అని శరత్ చంద్ర అంటుండగా, అయ్యో మీరెందుకు బావా, మేమే వెళ్తాం అంటూ అపూర్వ అక్కడి నుండి కదలబోతూ ఉండగా, శరత్ చంద్ర తను ఎవరి గుచ్చో మాట్లాడడానికి వచ్చింది, ఏదో మాట్లాడడానికే వచ్చింది, కానీ మన ఇంటికి నన్ను కలవడానికి వచ్చింది కదా, మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి ఆడపిల్లతో సమానం, సాంప్రదాయబద్ధంగా తీసుకురండి అని అనేస్తాడు శరత్ చంద్ర. ఇక అలాగే అని అంటూ అపూర్వ వెళ్ళబోతూ ఉండగా, నువ్వు కూడా అమ్మకి తోడు వెళ్ళమ్మా అని నక్షత్రకి కూడా చెప్తాడు. అలాగే డాడ్ అని అంటూ అపూర్వ నక్షత్ర ఇద్దరూ కలిసి భూమిని తీసుకురావడానికి వెళ్తారు. అక్కడ గేట్కి ఆనుకొని భూమి స్టైల్గా నిలబడి ఉంటుంది. ఇక అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడకపోవడంతో భూమి వెళ్ళిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఏ ఎక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ అరుస్తూ ఉండగా, మీరు వచ్చిన పని చేయట్లేదు కదా, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటుండగా, రా అని అంటూ ఉంటుంది అపూర్వ. ఏంటి పని మనిషిని పిలిచినట్టు పిలుస్తున్నారు, మర్యాద తగ్గింది అని భూమి అంటుండగా, లోపలికి రా అమ్మా అని అపూర్వ అంటుంటుంది. అలాగే అపూర్వ గారు అని భూమి అంటూ కదలకుండా అక్కడే నిలబడుతుంది. ఏంటి ఇంకా రావట్లేదు, పిలిచాను కదా అని అపూర్వ అంటూ ఉండగా, ఇక తనెందుకు వచ్చింది, తను పిలవదా అని నక్షత్రాన్ని చూస్తూ భూమి అంటూ ఉంటుంది. ఇక మా అమ్మ పిలిచింది కదా అని నక్షత్ర అంటుండగా, మరి నువ్వెందుకు వచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది. రా అని నక్షత్ర అంటుంటుంది. ఏంటి ఓ పని మనిషిని పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు, మర్యాద తగ్గింది అని భూమి మళ్ళీ అంటుంటుంది. ఇక నక్షత్ర లోపలికి రండి మేడం అని నక్షత్ర అంటూ ఉండగా, ఇక అపూర్వ చాలా మంగళహారతులు కూడా పట్టమంటావా అని అంటూ ఉండగా, అవసరం లేదు ఇది చాలు అంటూ అపూర్వాని నక్షత్రాన్ని తోసేసి మధ్యలో నుండి వెళ్తూ ఉంటుంది. ఇక వెళ్ళి లోపలికి వెళ్ళకుండా అక్కడే గుమ్మం దగ్గర ఆగిపోతుంది. భూమి నక్షత్ర లోపలికి వెళ్ళబోతూ, ఏంటి ఇక్కడే ఆగావు అని అడుగుతూ ఉంటారు. ఏంటి ఆడపిల్ల ఇంట్లోకి వస్తున్నప్పుడు ఫస్ట్ టైం కదా, సాంప్రదాయబద్ధంగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పిలవాలన్న మేనర్స్ కూడా మీకు లేదా అని భూమి అడుగుతుండగా, ఫస్ట్ టైం ఎన్నిసార్లు వచ్చావు ఇంటికి అని అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడు భూమి, అప్పుడు అవసరం పడి రావాల్సి వచ్చింది, ఇప్పుడు పెద్ద ఆయన పిలిచాడు కాబట్టి వచ్చాను, దానికి దీనికి తేడా ఉంది కదా, నేను చెప్పినట్టు సాంప్రదాయబద్ధంగా తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేదంటే అంటూ భూమి మాట్లాడుతుండగా, లేదంటే ఏం చేస్తావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అప్పుడు సరే నేను వెళ్ళిపోతా అని మళ్ళీ వెనక్కి తిరగగానే, ఆగు అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఆ పని మనిషిని పసుపు కుంకుమ తీసుకురమ్మని బేబీ అని నక్షత్రాన్ని అంటూ ఉంటుంది. పని మనిషి వర్క్లో ఉంటుంది కదా, పనికి మాలిన మనుషులు మీరున్నారు కదా, మీరు రాయొచ్చు కదా అని భూమి అపూర్వాన్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఇక నక్షత్రకి సైగ చేయడంతో నక్షత్ర పసుపు కుంకుమలని తీసుకొస్తుంది. ఇక భూమి కాళ్ళ దగ్గర అపూర్వ కూర్చొని అపూర్వ తన చేతులతో భూమి కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటుంది. భూమి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక భూమికి బొట్టు కూడా పెడుతుంది అపూర్వ.
తొలిసారిగా తన తల్లిదండ్రుల ఇంట్లోకి భూమి అడుగు పెడుతుండగా కుడికాలు లోపల పెట్టి హ్యాపీగా ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది భూమి. ఇక అక్కడ శోభాచంద్ర ఫోటో చూసి ఆనందంతో మైమర్చిపోతూ ఉండగా శరత్ చంద్ర కిందికి దిగి వస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర కిందికి దిగి రాగానే మనసులోనే నానా అని అనుకుంటూ భూమి వెళ్ళి శరత్ చంద్ర గుండెలపై వాలిపోతుంది. ఇక భూమి తలని ప్రేమగా నిమురుతూ ఉంటాడు శరత్ చంద్ర. అది చూసి నక్షత్ర అపూర్వ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక భూమి మీరే నా నాన్న అని శరత్ చంద్రకి చెప్తుందా? అపూర్వ అడ్డుపడుతుందా? అపూర్వ నిజస్వరూపం భూమి శరత్ చంద్ర ముందు బయట పెడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.